నేను రవిశంకర్ విల్లా సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు వాళ్ళ ప్రధాన వార్తలను చూద్దాం. మూడ్ మారుతోంది. టీడీపీ గెలుపు ఖాయం, వైసీపీ ఓటమి తథ్యం అంటూ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేను ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అలాగే తెలంగాణలో కాంగ్రెస్లకు తిరుగు ఉండదు, కేంద్రంలో మళ్ళీ బీజేపీదే అధికారం అంటూ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తేల్చేసింది. మూడు మారుతోంది. టీడీపీ గెలుపు ఖాయం, వైసీపీ ఓటమి తథ్యం. టీడీపీకి 45% ఓట్లతో 17 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి 41%తో 8 ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంటుంది అంటూ ఈ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెబుతోంది. జనసేనను కూడా కలిపితే కూటమికి 52% ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే 40% రావచ్చు, జనసేనతో కలిసి పోటీ చేస్తే 52% రావచ్చు అని చెప్పి. మరి బీజేపీతో కలిసి వెళతాయి, మూడు పార్టీలు కలిసి కూటమిగా వెళతాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అని చెప్పి ఆఫ్ ద రికార్డ్ ఆ పార్టీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో, అంటే ఈ మూడు పార్టీలు కూటమిగా వెళతాయని చెప్పి. సో భారతీయ జనతా పార్టీకి కూడా కలిస్తే అది 52% కంటే ఎక్కువ ఉంటుందా, లేకపోతే 2019 ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ చేరిక వల్ల టీడీపీ అండ్ జనసేన ఈ కూటమికి ఏదైనా నష్టం కలుగుతుందా అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. భారతీయ జనతా పార్టీకి 2% ఓట్లు వస్తాయని అంచనా, ఒకవేళ విడిగా పోటీ చేస్తే కనుక. అండ్ గ్రాఫ్స్ ఒకసారి పరిశీలిద్దాం. గ్రాఫ్స్ ప్లే చేయండి. ఓట్ల శాతం ఇలా మారుతోంది అని చెప్పేసి 2019 ఎన్నికల్లో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49% ఓట్ షేర్ని కైవసం చేసుకుంది. అలాగే 40% తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ ఇతరులు కలిపి 9, భారతీయ జనతా పార్టీ 1 కంటే తక్కువ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41కే పరిమితం అవుతుంది. తెలుగుదేశం పార్టీ 45 వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి కాబట్టి 52% పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే భారతీయ జనతా పార్టీ 1% ఓట్ షేర్ను పెంచుకునే అవకాశం ఈ కనిపిస్తుందని చెప్పి ఈ సర్వే చెప్తున్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి అడ్డంకి ఉండదు. 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది. ఓట్ షేర్ 40%కి పైగా వస్తుంది. జనసేనతో కలిపితే 52%, భారతీయ జనతా పార్టీతో కలుపుకుంటే పెరుగుతుందో తగ్గుతుందో అనే దాని మీద క్లారిటీ లేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండదు, గణనీయంగా సీట్లు తగ్గబోతున్నాయి అంటూ ఈ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తేల్చి చెప్తోంది. తెలంగాణలో కాంగ్రెస్కు 10 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సర్వే తేల్చింది. బీఆర్ఎస్, బీజేపీలకు 3 మాత్రమే వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. ఏపీలో అధిక స్థానాలు టీడీపీకి, మొత్తం 25లో 17 సైకిల్కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8. కేంద్రంలో మళ్ళీ మోదీ సర్కార్. భారతీయ జనతా పార్టీ 304 సీట్లు, అంటే ఎన్డీఏ మొత్తం అంతా అలయన్స్ కలుపుకుంటే 335. కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలైనా వస్తాయా, 40 స్థానాలైనా రావాలి అని చెప్పి మోదీ కానీ, ఇండియా కూటమిలో ఉన్న మమతా బెనర్జీ కానీ ఎంత ఎద్దేవా చేసినా కాంగ్రెస్ స్కోర్ 71కి పెరిగే అవకాశం ఉంది ఆ పార్టీకి. ఇండియా కూటమికి, ఈ కూటమికి మొత్తం 166 వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తేల్చి చెప్తున్న పరిస్థితి. సో పొత్తుల మీద ఒక క్లారిటీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ అండ్ జనసేన ఈ మూడు కలిసి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. సో ఏదైనా జరగవచ్చు. సో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఇవాళ ప్రధాని మోదీతో కలిసే అవకాశం కనిపిస్తోంది. అమిత్ షాతో కూడా కలవబోతూ ఉన్నారని సమాచారం. సో రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారా, లేకపోతే ఈ పొత్తుల విషయంలో భారతీయ జనతా పార్టీని కాస్త తగ్గమని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికే భారతీయ జనతా పార్టీ అధిష్టానం అక్కడికి పిలిచిందా అనేది మాత్రం క్లారిటీ లేదు. రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది. ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం. గత షాతో చర్చల సారాంశాన్ని సహచరులకు చెప్పిన అధినేత జగన్ పాలనలో ఆంధ్ర దివాలా తీసింది, అభివృద్ధి అనేదే లేదు, మళ్లీ పట్టాలు ఎక్కించాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి, పైగా రాజధాని కట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, యువతకు ఉపాధి కల్పించాలి, రాష్ట్రమే ఇవన్నీ చేయలేదు, మోదీ 3.0 ఖాయమనిపిస్తోంది, పైగా వాళ్లే పిలుస్తున్నారు కాబట్టి కలుస్తున్నాము అంటూ
చంద్రబాబు నాయుడు అమిత్ షాతో చర్చల సారాంశాన్ని సహచరులకు చెప్పారనే వార్తను చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలవడాన్ని ఆ పార్టీ కేడర్ హర్షించడం లేదట, ఆ పార్టీ ముఖ్య నాయకులు స్వాగతించడం లేదట. ఎందుకు అంటే ఇప్పటికే జనసేనకు 20-30 సీట్లు ఇవ్వాల్సి వస్తే కొంతమంది టీడీపీ ఆశావహులు త్యాగం చేయాల్సి వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కోసం పొత్తు కోసం వెంపర్లాడితే వాళ్ళు ఖచ్చితంగా 20-25 సీట్లు అసెంబ్లీ సీట్లు అడిగితే వీళ్ళకి ఇబ్బంది. కాబట్టి వాళ్ళందరూ కూడా కాస్త అపోజ్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. షాతో చర్చల సారాంశాన్ని గతంగత అవన్నీ మర్చిపోదామని చెప్పారు అంటూ ఈ వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తోంది. అన్నీ మర్చి కలిసి పనిచేద్దాం, అభివృద్ధి సిద్ధాంతాల్లో మనకు పెద్ద తేడాలు లేవు, చంద్రబాబుకు అమిత్ షా హామీ ఇచ్చారనే వార్తను కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలు చంద్రబాబును పిలిచారా లేక చంద్రబాబే పొత్తు కోసం వెంపర్లాడి భారతీయ జనతా పార్టీ దగ్గరికి అగ్రనేతల దగ్గరికి వెళ్ళారా అనే దాని మీద పరస్పరం డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. గతంలో జీవీఎల్ నరసింహారావు చాలా ఓపెన్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నాలు లేవు, మాతో పొత్తు కోసం వెంపర్లాడుతూ ఉన్నాడు అని చెప్పి. అండ్ తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తోంది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ దేశ ప్రయోజనాల కోసం వాళ్ళే మమ్మల్ని పిలిచారు, వాళ్ళకు అవసరం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఢిల్లీలో వాలిన జగన్ అంటే వాలినా వెళ్ళినా, చంద్రబాబు నాయుడు వెళితే వెళ్ళినా అని రాస్తారు, జగన్ వెళితే వాలినా అని రాస్తారు. ఇది ఏ పత్రిక మీకు అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో వాలిన జగన్, అమిత్ షా పిలుపు కోసం నిరీక్షణ, బాబుతో భారతీయ జనతా పార్టీ చర్చలు జరిపిన మరుసటి రోజే జగన్ ఢిల్లీకి వెళ్లారు. నేడు ప్రధాని సీఎంతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆంధ్రజ్యోతి ఈ వార్తను, అంటే అక్కడ వాలిపోయారు అనే వార్తను అంటే ఎద్దేవా చేస్తూ, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ని ఎద్దేవా చేస్తూ ఈ వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తోంది. బలం ఉంటే పొత్తులు ఎందుకు, దూషించిన పార్టీనే దేబరిస్తున్న చంద్రబాబు అంటూ సజ్జల ఫైర్ అయిన వార్తను కూడా చూడొచ్చు. ఆ రోజులు అంతమయ్యాయి, కాళోజీ కవితతో బీఆర్ఎస్ సర్కారును దునుమాడిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై అనే వార్తను చూస్తూ ఉన్నాం. నిన్న బడ్జెట్ సమావేశాల తొలి రోజు తెలంగాణ శాసనసభలో గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. కాళోజీ కవితతో స్టార్ట్ చేశారు. అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాలను ఆర్జింపబూనిన రోజులంతమైనాయంటూ ప్రసంగం ప్రారంభించారు. ఈ గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక నేనే హోంమంత్రిని అయితే బీఆర్ఎస్ వాళ్లను కంట్రోల్ చేస్తా, వాళ్లను జైలుకు పంపాలన్నది నా కోరిక అంటూ ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి అవుదామని చెప్పి అంటే ఆశావాహుల్లో ఉన్నారు. బట్ ఆయనకి గతంలో అవకాశం రాలేదు. సో ఆయనకి ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ కొన్ని అడ్డున్నాయనే కామెంట్ కూడా చేశారు. సో ఆయనకి హోంమంత్రి ఇస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకుల్ని కంట్రోల్ చేస్తానని చెప్పి చెబుతూ ఉన్నారు. 17 సీట్లలో ఒంటరి పోటీ, తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు ఉండవు అంటూ కిషన్ రెడ్డి స్పష్టం చేసిన వార్తను చూస్తూ ఉన్నాం. కేసీఆర్కు ఈ ఛాంబర్ ఏంటి, ప్రతిపక్ష నేత ఛాంబర్ కేటాయింపుపై రగడ, కేసీఆర్కు ఔటర్ లాబీలో ఇరుకైన గది కేటాయించారు అంటూ స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన వార్తను చూస్తూ ఉన్నాం. ఇక కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పక్ష నేతగా ఎన్నుకోవాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా భారతీయ జనతా పార్టీలో చేరండి, ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అంటూ కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. ఇక కేసీఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ అంటూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పట్ల ఆయనకు కమిట్మెంట్ లేదు, అధికారం పోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతూ ఉన్నారంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. ఇక చివరిగా ప్రధాని మోదీ జన్మతః ఓబీసీ కాదు, కులం పేరుతో దేశ ప్రజల్ని మోసగిస్తూ ఉన్నారు అంటూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇవాల్టి ప్రధాన వార్తలు. ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు మరి కాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అవుతారు. చిన్న బ్రేక్ తీసుకుందాం.